హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను ఒక కొత్త ఐటమ్ని అయితే చూపించబోతున్నాను. నేను టెక్ న్యూస్ చేసే ముందు చాలామంది అడిగారు, అన్న బ్యాక్గ్రౌండ్ స్మోక్ వస్తుంది ఏంటది అని చెప్పేసి. అది ఇదే అనమాట, ఈ ప్రోడక్టే. వీటిని వచ్చేసరికి హ్యూమిడిఫైర్ అని చెప్పి అయితే పిలుస్తుంటారు. సో ఇందులో మనం వాటర్ వేసామంటే చాలు, ఇది వచ్చేసరికి మనకి ఈ రకంగా స్మోక్ లాగా అయితే వస్తుంది. ఇది స్మోక్ అయితే కాదు. సో ఇది వచ్చేసరికి మనకి తేమ అనమాట. గాల్లో తేమ తగ్గినప్పుడు వీటిని అయితే యూజ్ చేస్తూ ఉంటారు. అలాగే రూమ్లో స్మెల్ కోసం, అంటే మంచి పర్ఫ్యూమ్ స్మెల్ రావడం కోసం ఇందులో కొంచెం వాటర్లో పర్ఫ్యూమ్ వేసి సో వీటిని అయితే యూజ్ చేస్తుంటారు. అలాగే డ్రై స్కిన్, డ్రై నోస్, సరిగ్గా నిద్ర పట్టిన వాళ్ళు సో వాళ్ళైతే ఇది వాడతారని చెప్పేసి వీళ్ళైతే చెప్తున్నారనమాట. సో వీటిని వచ్చేసరికి మనం మన డెస్క్ మీద అయితే పెట్టుకోవచ్చు. అంటే మీరు కంప్యూటర్ ముందున్నా, లేకపోతే ల్యాప్టాప్ యూజ్ చేస్తున్నా, లేదా టీవీ పక్కన కానీ, సో అలాంటి చోట్ల వచ్చేసరికి వీటిని డెకరేషన్ లాగా అయితే పెట్టుకోవచ్చు. అలాగే మీ బెడ్ పక్కన కూడా ల్యాంప్ లాగా అయితే యూజ్ చేయొచ్చు. ముందు బాక్స్ ప్యాకింగ్ ఎలా ఉంటుంది ఇవన్నీ అయితే మీకు చూపిస్తాను. సో అలాగే మనం వీటి యూజేజ్ ఎలా కూడా మీకు ఇక్కడైతే చెప్తాను. సో వీటి ప్యాకింగ్ అయితే ఈ విధంగా వస్తుంది అనమాట. బాక్సెస్ వీటి ఈ రకంగా అయితే ఉంటాయి. నేను రెండైతే తెప్పించాను. ఇది $800 దగ్గర పడింది. ఇది వచ్చరికి $750 అనుకుంటా. సో ఇన్ ప్రైస్ అయితే ఉంది. సో వీటి లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి అయితే మీరు చెక్ చేయొచ్చు. సో ఇక్కడ చూస్తే మీకు లక్కీ యాప్ హ్యూమిడిఫైర్ అని చెప్పేసి ఇక్కడ రాసింది. ఇది వచ్చేసరికి మనకి మ్యాజిక్ డైమండ్ అంట. సో ఈ బ్రాండ్ పేరు వచ్చేసరికి ఇందులో వచ్చరికి మనకి మొత్తం 4 కలర్స్ అయితే దొరుకుతాయి. పౌడర్, బ్లూ, ఆరెంజ్ అండ్ బ్లాక్ పెట్టాను నేను, బట్ వచ్చరికి నాకు వాళ్ళు బ్లూ పంపించారు. సో బ్లాక్ అయితే మనకి లైటింగ్ కొంచెం అట్రాక్టివ్గా కనిపిస్తుంది అనుకున్నాను. సో ఇంకా వీటి మీద వచ్చరికి వీటి కెపాసిటీ అలాగే కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే మెన్షన్ చేస్తున్నాయి. ఇది 250 ml వరకు మనం వాటర్ని అయితే ఇందులో పోయొచ్చు. అలాగే మనకి 2 వాట్ వరకు మనకి పవర్ అయితే తీసుకుంటుంది అనమాట. సో ఇది కూడా మనకి 2 వాట్ పవర్ అయితే తీసుకుంటుంది. దీని వచ్చరికి మనకి 150 ml మాత్రమే వాటర్ అయితే పడుతుంది. సో ఇది 3 అవర్స్ ఈజీగా మీకు స్ప్రే అయితే ఇవ్వగలదు. ఇది 4 అవర్స్ దగ్గర స్ప్రే అయితే ఇవ్వగలదు అనుకుంటున్నాను. సో రెండిట్లోనూ కలర్స్ అయితే షిఫ్ట్ అవుతూ ఉంటాయి. 7 కలర్స్ వరకు షిఫ్ట్ అవుతూ ఉంటాయి. ఇక ఓపెన్ చేద్దాం ఒకసారి, బాక్స్ లో చూపిస్తాను ఏముంటాయి అనేది. సో ఇక్కడ వచ్చేసరికి మనకి ఫస్ట్ ప్రోడక్ట్ అయితే కనిపిస్తుంది. ఆ తర్వాత యూజర్ మాన్యువల్ అయితే ఒకటి ఇస్తున్నారు. సో వీటిని ఎలా యూజ్ చేయాలి, ఫిల్టర్ని ఎలా చేంజ్ చేయాలి అనేది సో దీని మీద అయితే రాసి ఉంటుంది. సో ఇంకంతే మనకి బాక్స్లో ఇది ఒకటే అయితే ఉంటుంది ఇందులో వచ్చేసరికి. తర్వాత ఇక్కడ మనకి ప్రోడక్ట్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఈ ప్రోడక్ట్ పక్కన పెడదాం. సో మరో బాక్స్ ఓపెన్ చేద్దాం. సో ఈ బాక్స్లో కూడా మనకి ఇదే రకంగా ప్యాక్ అయితే వస్తుంది ప్రోడక్ట్. ఆ తర్వాత ఇందులో ఇంకో చిన్న బాక్స్ అయితే ఉంది. ఇందులో ఏమున్నాయో చూద్దాం. ఈ బాక్స్లో మనకి ఒక ఫిల్టర్ అయితే ఇస్తున్నారు అనమాట. ఈ ఫిల్టర్ వచ్చేసరికి మనకి ఇందులో యూజ్ చేసిన ఫిల్టర్ ఎప్పుడైతే జామ్ అయిపోతుందో, మొత్తం డర్టీ అయిపోతుందో, ఆ టైంలో ఈ ఫిల్టర్ని అయితే మీరు చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఫిల్టర్ మనకి స్కెచ్ పెన్స్లోను, మార్కర్స్లో ఉంటుంది చూసారా, సేమ్ అదే, దాన్నే ఫిల్టర్గా ఇచ్చారనమాట ఇది. సో తర్వాత ఇక్కడ ఒక మైక్రో USB కేబుల్ అయితే ఒకటి ఇస్తున్నారు, దీనికి మనం పవర్ ఇవ్వడానికి. తర్వాత యూజర్ మాన్యువల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇక అంతే, ఈ బాక్స్లో వచ్చేసరికి ఇవి ఉన్నాయి. ఇవి కూడా తీసేద్దాం, పక్కకు పెట్టేద్దాం. ఇక చూడొచ్చు మనకి 2 ప్రోడక్ట్స్ వచ్చేసరికి ఈ విధంగా అయితే కనిపిస్తున్నాయి. సో ఇది మనకి చూడడానికి కొంచెం క్లాసిక్గా అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట. డిజైన్ కానీ ఇవి చాలా అట్రాక్టివ్ డిజైన్లో అయితే మనకి ఇది కనిపిస్తుంది. తర్వాత ఇక్కడ పవర్ బటన్ అయితే ఉంది. సో అలాగే ఇక్కడ లక్కీ కప్ హ్యూమిడిఫైర్ అని చెప్పేసి ఇక్కడైతే రాసుంది. ఇక బాటంలో ఏమీ లేదు. సో ఇక్కడ మనకి USB పోర్ట్ అయితే కనిపిస్తుంది. కొంచెం మన పవర్ అయితే ఇవ్వాలి. ఇందులో మనకి బిల్ట్ ఇన్ బ్యాటరీ అంటూ ఏముండదు. సో ఎప్పుడైనా సరే మీరు పవర్ ఇచ్చే వీటిని అయితే ఆన్ చేసి యూజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. పవర్ కూడా మీకు 2 వాట్ అంటే మీరు ఎనీ అడాప్టర్ ఉంటుంది కదా, ట్రావెల్ అడాప్టర్ అంటే మొబైల్ ఛార్జర్, దాంతో అయితే మీరు పవర్ ఇవ్వచ్చు. పవర్ బ్యాంక్తో ఇవ్వచ్చు, లేదా మీ దగ్గర కంప్యూటర్ కానీ ల్యాప్టాప్ ఉంటే వాటి నుంచి USB నుంచి ఇవ్వచ్చు. అలాగే టీవీకి ఉండే USB కేబుల్ నుంచి కూడా వీటికైతే పవర్ ఇవ్వచ్చు అనమాట. సో 2 వాటే కాబట్టి సో తీసేసుకుంటుంది. ఇంకా వీటిని మనం క్యాప్ ఓపెన్ చేయాలంటే ఈ రకంగా అయితే క్యాప్ ఓపెన్ చేయాలి. సో ఇందులో మనకి USB కేబుల్ అయితే ఇందులో ఇచ్చారు వీళ్ళు. సో ఇది మైక్రో USB కేబుల్. సో దీని నుంచి పవర్ ఇవ్వడానికి. సో క్యాప్ ఓపెన్ చేస్తే లోపల మనకి ఇది ఒక గ్లాస్ లాగా అయితే వస్తుందన్నమాట. ఏముండదు ఇందులో వచ్చేసరికి. సో ఇక్కడ వచ్చేసరికి మనకి మెయిన్ మొత్తం అంతా ఇక్కడైతే పనితనం అయితే ఉంటుంది. సో మీరు ఎప్పుడైతే వాటర్ ఇందులో వేస్తారో సో ఆ తర్వాత ఇక్కడ ఈ పిన్స్ ఉన్నాయి చూసారు కదా. సో వాటర్ టచ్ అయిన తర్వాత ఈ రెండింటికి పవర్ అయితే జాయిన్ అవుతుంది. ఆ తర్వాత మీకు ఇక్కడ నుంచి మీకు ఫిల్టర్ అయితే పనిచేస్తుంది అనమాట. అంటే ఇక్కడ నుంచి మీకు వాటర్ అనేది సో ఇక్కడ నుంచి స్ప్రే అయితే అవుతూ ఉంటుంది. సో ఈ రకంగా అయితే ఇది ఉంటుంది. మనకు ఫిల్టర్ ఇందాక చూసాం కదా, ఈ ఫిల్టర్ అనేది ఇందులో ఉంటుందన్నమాట. సో ఎప్పుడైతే ఫిల్టర్ పాడైపోతుందో సో అప్పుడు ఈ ఫిల్టర్ అయితే చేంజ్ చేసుకోవాలి. సో ఇది ఈ రకంగా అయితే ఉంటుంది. సో ఇంకా లైటింగ్ కూడా మీకు ఇక్కడే ఉంటుంది. ఈ లైటింగే మీరు ఈ మొత్తం లైట్ అంతా స్ప్రెడ్ అవుతుందన్నమాట. సో అది ఎలాగో చూపిస్తాను మీకు. అలాగే ఇందులో ఈ బటన్ ఏదైతే ఉందో ఇదే మనకి మల్టీ ఫంక్షనల్ బటన్. ఈ బటన్తోనే మనం అన్నీ ఆపరేట్ చేయొచ్చు. ఇక తర్వాత ఇది చూస్తే మీకు ఈ రకంగా అయితే ఉంటుంది. చూడడానికి ఇది కూడా క్లాస్ లుక్ ఉంది. కాకపోతే ఫినిషింగ్ ఇది ఉన్నంత ఫినిషింగ్ గ్రేట్ ఫినిష్ అయితే నాకు ఇది అనిపించట్లేదు.
సో ఇక్కడ చూస్తే మనకి హ్యూమిడిఫైయర్ అని చెప్పేసి ఇక్కడ రాస్తుంది. అలాగే ఇక్కడ మనకి పవర్ బటన్ కనిపిస్తుంది. పవర్ వచ్చేసరికి టచ్ కంట్రోల్ అనమాట. సో ఇది బటన్ అయితే కాదు, టచ్తోనే దీని అయితే ఆపరేట్ చేయవచ్చు. సో ఈ చుట్టూ వచ్చేసరికి మనకి డైమండ్ టైప్ అయితే మనకి షేడ్ అయితే కనిపిస్తుంది. ఇంకా బాటంలో అయితే ఏమీ లేదు. ఇంకా మైక్రో ఎస్బీ వచ్చేసరికి బ్యాక్ సైడ్ ఉంది. సో ఓపెన్ అని చెప్పి ఇక్కడ రాస్తుంది. మనం ఇటువైపు తిప్పితే ఓపెన్ అయితే అవుతుంది. సో ఈ చుట్టూ రింగ్ వచ్చేసరికి మనకి లైటింగ్ అయితే వెలుగుతూ ఉంటుంది అనమాట. వీటికి కూడా ఇక్కడ ఈ చుట్టూ లైటింగ్ అయితే వెలుగుతూ ఉంటుంది. సో తర్వాత దీన్ని ఓపెన్ చేశారంటే మీరు ఇది కూడా చూడొచ్చు, ఒక బౌల్ లాగా అయితే ఉంటుంది. ఇందులో 150 ml వరకు వాటర్ పడుతుంది. ఇది 250 ml వరకు వాటర్ అయితే వేయొచ్చు. వాటర్ అయితే వేద్దాం, ఇందులో కొంచెం వేస్తున్నాను. సో యాక్చువల్గా వీటిని మీరు వాటర్ వేసిన తర్వాత, నీళ్ళు పోసిన తర్వాత మీరు కావాలనుకుంటే ఇందులో ఏదైనా స్మెల్ కోసం మీ దగ్గర ఏమైనా పర్ఫ్యూమ్ ఉంటే సెంట్ అంటారు కదా, అది ఉంటే అది వేసుకోవచ్చు. లేదంటే ఎసెన్షియల్ ఆయిల్ ఉంటుంది. సో ఎసెన్షియల్ ఆయిల్లో మీకు చాలా ఫ్లేవర్స్ అయితే దొరుకుతుంటాయి. వాటిని కూడా తీసుకొచ్చి మీరు ఇందులో ఒక 5 drops వేసారంటే స్మెల్ వస్తుంది. లేదంటే మీ దగ్గర లెమన్ ఉంటే వాటిని స్లైస్గా కట్ చేసి వాటిని వేసుకోవచ్చు. లేదా రోజా పువ్వు రేకులు ఉంటాయి కదా, సో వాటిని కూడా ఇందులో అయితే వేసుకోవచ్చు, సో స్మెల్ కోసం. సో తర్వాత దీన్ని మనం ఇలా లాక్ అయితే చేసేయాల్సి ఉంటుంది. సో ఈ రకంగా మళ్ళీ డోర్ అయితే పెట్టేశాను. యాక్చువల్గా ఇవి ఎలా వర్క్ చేస్తాయంటే, ఇంతకుముందు మీకు నేను ఒక శానిటైజర్ది చూపించాను, స్ప్రే అదేది. సో ఈ స్ప్రే చూశారు కదా, సో ఇది ఎలా వర్క్ చేస్తుందో అలాగే ఇది కూడా అయితే వర్క్ చేస్తుంది. మీరు చూడొచ్చు, ఇందులో నేను శానిటైజర్ అయితే పోసాను. సో మీరు కావాలనుకుంటే వీటిలో కూడా శానిటైజర్ పోయొచ్చు. సో శానిటైజర్ పోసి కాకపోతే రూమ్ మొత్తం స్ప్రే చేయడానికి కాకుండా ఏదైనా ఐటమ్ ఉంటే దాన్ని ఇలాగా స్ప్రే చేసుకోవడానికి అయితే యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఆపరేటింగ్ చూద్దాం ఎలా ఉంటుందని. రెండిట్లోనూ సేమ్ ఆపరేట్ ఉంటుంది అనమాట. సో రెండు సేమ్ ఒకే రకంగా అయితే పనిచేస్తాయి. ఇప్పుడు నేను పవర్ బ్యాంక్తో అయితే దీనికి పవర్ ఇస్తున్నాను. ఓకే, ఇప్పుడు నేను బటన్ ప్రెస్ చేస్తా. సో మీరు చూడొచ్చు, పైకి అయితే మనకి స్ప్రే లాగా అయితే వస్తుంది, చూసారు కదా. సో స్ప్రే లాగా అయితే వస్తుంది. సో మళ్ళీ మీరు ఇంకోసారి ప్రెస్ చేశారనుకోండి, సో అది మనకి స్ప్రే ఆగి వచ్చి వస్తూ ఉంటుంది అనమాట. కంటిన్యూగా అయితే రాదు. కంటిన్యూగా రావాలంటే మళ్ళీ మీరు ఇంకోసారి నొక్కారనుకోండి ఆఫ్ అయిపోద్ది. సో ఇంకోసారి నొక్కితే ఆఫ్ అయిపోయింది. మళ్ళీ ఇంకొకసారి నొక్కితే కంటిన్యూగా మీకు స్ప్రే వస్తుంది. తర్వాత మళ్ళీ ఒకసారి నొక్కితే ఆగి వచ్చి వస్తుంటుంది అనమాట. స్టాప్ అవుతూ మధ్యలో వస్తూ ఉంటుంది. ఇలా అయితే మీకు వాటర్ ఇంకా సేవ్ అవుతుంది. సో తర్వాత ఇంకోసారి నొక్కితే ఆఫ్ అవుతుంది. ఇప్పుడు లైట్స్ కనుక ఆన్ చేయాలనుకోండి, సో దీన్ని మీరు లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే సో లైట్స్ అయితే ఆన్ అవుతాయి. మీరు చూడొచ్చు, లైట్ అయితే ఆన్ అయింది. సో లైట్ అలాగే మీకు వచ్చేసరికి షిఫ్ట్ కూడా అవుతూ ఉంటుంది. మీరు చూస్తే లైట్ కలర్ అనేది షిఫ్ట్ అవుతూ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ రకంగా లైట్ కలర్ అయితే షిఫ్ట్ అవుతూ ఉంటుంది. మీరు ఏ కలర్లో అయినా స్టాప్ చేయాలి, ఇంకా లైట్ కలర్ షిఫ్ట్ అవ్వకూడదు అనుకుంటే ఆ కలర్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకొకసారి లాంగ్ ప్రెస్ చేశారనుకోండి, సో లైట్ అయితే ఇలా బ్లింక్ అవుతుంది. అప్పుడు లైట్ అక్కడికి మీకు స్టాప్ అయిపోతుంది. అలా కాకుండా కంప్లీట్ ఆఫ్ చేయాలనుకుంటే మళ్ళీ ఇంకోసారి లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే కంప్లీట్ అయితే ఆఫ్ అయిపోతుంది. ఇప్పుడు లైటు అలాగే స్ప్రే కలిపి పనిచేయాలి అనుకుంటే మీరు జస్ట్ ఒకసారి నొక్కితే స్ప్రే అయితే పనిచేస్తూ ఉంటుంది. సో ఇంకోసారి లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే లైట్ అయితే ఆన్ అవుతుంది. మనకి ఇది షిఫ్ట్ అవుతూ ఉంటుంది లైట్ కూడా. అలాగే మీకు స్ప్రే ఆగి రావాలి అనుకుంటే ఇంకోసారి ప్రెస్ చేస్తే ఆగి అయితే వస్తూ ఉంటుంది. అదే లైట్ని మీరు స్టాప్ చేయాలనుకుంటే సో సేమ్ టైం మీరు ఇది పనిచేస్తూనే ఉంటుంది. సో సేమ్ టైం మీరు ఇది లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే సో ఇప్పుడు లైట్ అయితే అక్కడతో స్టాప్ అయిపోతుంది అనమాట. ఈ రకంగా అయితే ఉపయోగపడుతుంది. మళ్ళీ ఇంకోసారి నొక్కి స్ప్రే ఆగిపోతుంది. మళ్ళీ ఇంకోసారి లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే ఇక్కడ లైట్ అయితే అయిపోతుంది. ఈ రకంగా వచ్చేసరికి టెక్నాలజీ అయితే పనిచేస్తూ ఉంటుంది. సో ఇప్పుడు ఈ ప్రోడక్ట్ చూద్దాం. ఇది కూడా సేమ్ అంతే. ఇప్పుడు నేను చెప్పినట్టుగానే దీని ఆపరేటింగ్ కూడా అయితే ఉంటుంది. సో వీటిలో మీకు చాలా రకాలు ఉన్నాయి. 300 రూపాయల నుంచి అయితే ఇవి మీకు దొరుకుతాయి. సో మీకు కావాల్సింది మీరు తీసుకోవచ్చు. అక్కడ నుంచి మనకి దగ్గర 10,000 రూపాయల వరకు ఉన్నట్టున్నాయి. ఇది కూడా మనకి టచ్ చేస్తే మీరు చూడొచ్చు, ఈ రకంగా అయితే లైట్ వెలుగుతుంది. సో మీరు ఎప్పుడైతే ఈ లైట్ ఆఫ్ చేయాలంటే ఇది కూడా మనకి హోల్డ్ చేసి పట్టుకున్నాం అనుకోండి, సో లైట్ అయితే ఆఫ్ అవుతుంది. మళ్ళీ దీన్నే హోల్డ్ చేసి పట్టుకుంటే స్టాప్ అవుతుంది. మళ్ళీ ఒకసారి ప్రెస్ చేస్తే మీకు స్ప్రే అయితే ఇలాగ వస్తుంది అనమాట. స్ప్రే కనిపిస్తుందా? సో స్ప్రే అయితే ఇలాగా వస్తూ ఉంటుంది. సో యాక్చువల్గా ఈ స్ప్రే అనేది మనకి హీట్ ఏమి ఉండదు, కోల్డ్గా అయితే ఉంటుంది, మనకి చల్లగానే ఉంటుంది, హీట్గా కూడా అయితే అనిపించదు. ఇంకా మళ్ళీ ఇంకోసారి ప్రెస్ చేస్తే సో ఆన్ అండ్ ఆఫ్ అవుతూ ఉంటుంది అనమాట. ఆఫ్ అయింది, మళ్ళీ ఆన్ అయింది. సో ఇది టచ్ కంట్రోల్. మళ్ళీ ఇంకోసారి నొక్కితే ఆఫ్ అయిపోతుంది. మళ్ళీ దీన్ని హోల్డ్ చేసి పట్టుకున్నట్టే మళ్ళీ లైట్ అయితే బ్లింక్ అవ్వడం మీరు చూడొచ్చు. సో ఈ రకంగా వచ్చేసరికి ఈ 2 ప్రోడక్ట్స్ అయితే పనిచేస్తాయి. వీటిని మీరు కావాలంటే మీరు డెస్క్ మీద పెట్టుకోవచ్చు, కంప్యూటర్ పక్కన పెట్టుకోవచ్చు. సో ఏదైనా వీడియో చేసినప్పుడు ఇలాగ సైడ్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. చూడడానికి కొంచెం ఆకర్షణీయంగా అయితే ఉంటుంది. అది మనం పడుకున్నప్పుడు బెడ్ పక్కన పెట్టుకొని మనము బెడ్ ల్యాంప్లా కూడా యూజ్ చేయొచ్చు. సో చూసారుగా ఫ్రెండ్స్, అన్బాక్సింగ్ అండ్ ఎలా ఉంది ఈ ప్రోడక్ట్ అనేది. సో ప్రోడక్ట్ ఎలా ఉందనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సో ఇక వీటిని వాడాలా వద్దా అనేది
అనేది అది మీ ఇష్టం అనమాట. సో ఇది అంతమందికి యూజ్ అవుతుందో నాకు కూడా అయితే తెలీదు. నాకు అమెజాన్‌లో ఆకర్షణీయంగా కనిపించింది అన్బాక్సింగ్ టైంలో, అలాగే వీడియోస్ టైంలో బ్యాక్‌గ్రౌండ్ పెట్టుకోవడానికి కొంచెం బావుంటదని చెప్పేసి నేనైతే తెప్పించాను. సో ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరు. యూట్యూబ్‌లో మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలా మీ సలహాలు సందేహాలు ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్‌లో ఇవ్వగలరు. థాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.